పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అసలు యాక్చువల్గా ఎక్కడ ఏ జిల్లాలో చూసినా కానీ ఆ వార్తలు ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో పేపర్లో కూడా కవర్ అయితే లేవు. కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతారంట, చెప్పండి. నమస్కారం. మేము తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగలి యాదగిరి. మేము కాంగ్రెస్ ప్రభుత్వము 2004లో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2004లో కానీ 2005, 2006లో ఇట్లా రిక్రూట్మెంట్ 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా సర్వశిక్ష అభియాన్ అని గతంలో పేరుండే, అది ఇప్పుడు సమగ్ర శిక్షగా మారింది. ఇది 19,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీంట్లో టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నారు. అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో వచ్చేసి జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీస్లో 10 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే అకౌంటెంట్ అని, సీనియర్ అకౌంటెంట్ అని, లేకపోతే స్పెషల్ అట్లా సిస్టమ్ అనాలిసిస్ట్ అని చెప్పేసి వర్క్ చేస్తూ ఉంటారు. అదే మండల స్థాయికి వచ్చేసరికి మండల ఎడ్యుకేషన్ ఆఫీస్లో మండల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోఆర్డినేటర్ అని, డాటా ఎంట్రీ ఆపరేటర్ అని, మెసెంజర్ అంటే అటెండర్ అని, అదేవిధంగా భవితా సెంటర్స్ ఉన్నాయి, మానసిక వికలాంగుల విద్య, వాళ్ళని ఐఆర్పీగా పిలుస్తారు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతి హై స్కూల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తూ ఉన్నారు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీలుగా. ఈ కేజీబీ పాఠశాలలు కూడా దీనికి వస్తాయి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు వచ్చేసి ప్రతి మండలానికి ఒకటి ఉన్నది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 495 పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఒక 300 మంది పిల్లలు చదువుతూ ఉంటారు ప్రతి పాఠశాల. అంటే 250 నుంచి 300 మంది, అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది ఆడపిల్లలు దీంట్లో చదువుతున్నారు. వీళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేదరికంలో అనగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలే చదువుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉన్నది. ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చేసి ఈ మగ పిల్లలు చదువుతారు. దాంట్లో కూడా సెమీ అర్బన్ పిల్లలే చదువుతూ ఉన్నారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్ స్థాయిలో వచ్చేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ పనిచేస్తున్నారు. అంటే ప్రతి మండలానికి ఒక 4 క్లస్టర్లు ఉన్నాయి, లేకపోతే 3 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పేసి ఆయనకు ఒక 18 పాఠశాలలు ఉంటాయి. ఆ పాఠశాలలు విజిట్ చేయడం, అక్కడ విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల హాజరు శాతం, ఈ మధ్యాహ్న భోజన పరిశీలన కావచ్చు, లేకపోతే ఇంకా ఈ యూనిఫామ్ కావచ్చు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు కింది స్థాయిలో పాఠశాల వరకు వెళ్తున్నాయా, పాఠశాలలు ఏ రకంగా అమలు అవుతుందని చెప్పేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఒక 2,100 మంది 2,100 మంది పనిచేస్తూ ఉన్నారు. సో రాష్ట్రం టోటల్గా వచ్చేసి 19,000 మంది దీంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీళ్ళకు కనీసం ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒక ఆరోగ్య భద్రత లేదు, ఒక కనీస వేతనం లేదు. అంటే మొత్తానికి వీళ్ళు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది? రిక్రూట్మెంట్ వచ్చేసి యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, నోటిఫికేషన్ ప్రకారం కలెక్టర్ గారు చైర్మన్ ఆధ్వర్యంలో, దానికి డిఓ గారు మెంబర్ గా, అవన్నీ పాటిస్తూనే పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, నోటిఫికేషన్ ప్రకారం జరిగింది. వీళ్ళకందరూ కూడా ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి. సో అట్లా శ్రమ దోపిడీకి గురి కావడం అనేది, ఈ శ్రమ దోపిడీ విధానం చాలా డిమాండ్ చేస్తున్నారు. మేము డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఉద్యోగ భద్రత కూడా లేదు కాబట్టి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం వెయిట్ చేసి, సంవత్సర కాలం తర్వాత ఈ మధ్యలో 1-2 months ఎవరైనా కలిసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఎట్లయితే కలిసినామో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందేమో మేము సెప్టెంబర్ నెలలో 2023 ఉంది కదా, అంటే ఎన్నికల సమయానికంటే ముందే, అప్పుడు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కూడా సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడు అక్కడ మనకు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనాడు గత సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే మాకు హన్మకొండలో ఏకశిలా పార్క్ వద్ద మా దీక్షా శిబిరానికి రెగ్యులరైజ్ చేస్తాము, మీ సమస్యలు ఒక నెల రోజుల లోపల, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల సచివాలయాన్ని పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. కాబట్టి వాళ్ళు ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు ఛాయలు తాగి ఇప్పుడు చేస్తా ఉన్నారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాడు, తర్వాత సీతాకొచ్చి మాట్లాడేది. అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రాజకీయ నాయకులు అధికార పక్షం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోతారు? అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి నిజంగా ఇది అందరికి తెలిసినటువంటి సమాధానమే. అంటే ఈ అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అంటే ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, వీళ్ళ బతుకులు మాత్రం మారడం లేదు. అంటే ఎవరైనా ఒకే రకంగా ఉన్నారు, అది ఏ పార్టీ అయినా కానీ ఆ రకంగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇందాక మీరు అడిగినట్టు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, ఏర్పడిన వెంటనే జనవరి నెలలోనే MHRDలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇక్కడ మాకు భూపాలపల్లి ఎమ్మెల్యే ద్వారా, గంట సత్యనారాయణ. సో అదేవిధంగా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు, గత 3 months బ్యాక్ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా ఒకసారి వెళ్ళి కలిసినాం. అప్పుడు కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ద్వారా కలిసినాం, 2 times కలిసినాం. తర్వాత ఇక సీఎం గారు బిజీ కావడం, పార్లమెంట్ ఎన్నికలు రావడం,
తర్వాత రైతు రుణమాఫీ అయ్యేంత వరకు ఆగండి అని చెప్పడం. సో 15th ఆగస్టు ఏమని డిమాండ్ చేస్తున్నారు? రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగ భద్రత లేకపోవడం వాళ్ళు హార్ట్ అటాక్ గురవుతారు. రెగ్యులరైజ్ ఒకవేళ కుదరదు అనుకుంటే, అంటే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందంటే రెగ్యులరైజ్ ఒకవేళ కుదరకపోవచ్చు, ఇప్పటి నుంచి ఒకవేళ రెగ్యులరైజ్ జరగదు అని చెప్పేసి ఒకవేళ ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఒకవేళ రెగ్యులరైజ్ ఒకవేళ ఉంటే న్యాయపరంగా ఉంటే ఓకే, ఒకవేళ జరగదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏముండదు. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ రోజుల్లో మనిషి బ్రతకడానికి ఫస్ట్ కనీస అవసరాలకు వాళ్ళకు జీతాలు కావాలి. కనీస వేతనం కనీస వేతనం దీన్ని పే స్కేల్ అంటాం మనం. వీళ్ళ ఏ యొక్క రిక్రూట్మెంట్ అర్హతల ప్రకారం రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకి తగ్గట్టుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదో జీతం అయితే ఇస్తారో వీళ్ళకి కూడా పే స్కేల్ ఇవ్వాలి. పే స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఉద్యోగ భద్రత ఇవ్వాలి. తర్వాత pay scale ఇంకోటి ఎన్ని ఏంటంటే, సంవత్సరాల నుంచి చేస్తారు? చాలా మందికి ఇంకో 15 నుంచి 20 తెలియదు. కాదు, చట్ట ప్రకారం కూడా ఇంకొకటి ఏముందంటే, అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు రెగ్యులరైజేషన్ విషయం ఓకే, అది కూడా చట్టంలో విషయంలో వస్తుంది. కానీ ఒకవేళ అది కాకుండా ఇంకొక అంశం ఏముందంటే, సమాన పనికి సమాన వేతం అనేటువంటి ఒకటి నిబంధన ఉన్నది. గ్యారంటీగా ఇది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. దీంట్లో ఏం తేడా లేదు ఇక, ఇది క్లియర్గా. అయితే ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం, తర్వాత ఇప్పుడంటే మనం అదే పని చేస్తున్నాం, తర్వాత మన ద్వారా ఇంకో రిక్రూట్ అయినటువంటి ఇంకో టీచర్లు కూడా అదే పని చేస్తున్నారు. అదే పని చేస్తున్నట్టు సేమ్ కూడా అంటే మనకు ఎంతైతే అసలు యాక్చువల్గా పని చేస్తున్నామో అదే పని వాళ్ళు కూడా చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో, సమాన పనికి సమాన వేతనం, వాళ్ళకి ఏదైతే జీతం ఇస్తుంటారో అంటే బేసిక్ పే స్కేల్ ఏదైతే ఉంటుందో 100% వీళ్ళకి కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రభుత్వం పైన. అటువంటిది మాత్రం 100% డిమాండ్ చేయొచ్చు, తర్వాత మనం దాన్ని సాధించుకోవచ్చు అట్లుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంది, ఉద్యోగ భద్రత అంటే ఎప్పుడు పడితే అప్పుడు మరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు